ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారి నూతన వెంచర్ విజయవాడ అమరావతి రాజధాని కంచికచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో CRDA లేఅవుట్ ప్లాట్స్ DTCP ప్లాట్స్ చదరపు గజం 3,900 రూపాయల నుండి 7,900 రూపాయల వరకు తాడేపల్లి వారధి నుండి 3 కిలోమీటర్లు చదరపు గజం 14,500 రూపాయలు ఇళ్ల ప్రక్కన ఇళ్ల స్థలాలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో విషాదం చోటు చేసుకుంది. ప్రియుడు ప్రియురాల మధ్య గొడవ కాస్త వ్యవహారం ముదిరి ప్రియురాలు ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితి కనబడుతుంది. అయితే తనని ప్రియుడే చంపినట్టుగా ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఒకసారిగా రాద్ధాంతం చోటు చేసుకుంది. ప్రియురాలు ప్రవళిక ప్రాణాలు తీసుకుంది. ఇక కొంతకాలంగా రిలేషన్లో ఉంటున్నారు ప్రవళిక సుభాష్ చంద్రబోస్. ఏడాది సహజీవనంలో ఉంటూ కొత్త ఇల్లు కూడా నిర్మించుకున్నారు. శాంతినగర్లో కట్టే కొత్త ఇంటిని మొదట ప్రవళిక పేరుతో అగ్రిమెంట్ చేశారు సుభాష్. ఇంటి నిర్మాణం తర్వాత తల్లి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగింది. దీంతో మనస్తాపం చెంది ప్రవళిక ఉరేసుకున్నట్టుగా తెలిసింది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ప్రెగ్నెంట్ అయిన ప్రవళికను చంపేసి ఆత్మహత్య నాటకం ఆడుతున్నారంటూ ఆమె తరపు బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. మీరు చూడొచ్చు ఆ దృశ్యాలు. ప్రవళిక సుభాష్ ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. కొంతకాలంగా సహజీవనం కూడా చేస్తున్నారు. అయితే వీరి ప్రేమకు గుర్తుగా ఒక ఇల్లు కూడా కట్టుకుందాం అనుకున్నారు. కానీ అంతలోనే ఇద్దరి మధ్య తేడాలు వచ్చాయి. దీంతో ఈ ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలో ప్రస్తుతం ప్రవళిక సుభాష్ చంద్రబోస్ మధ్య తరచూ గొడవలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రవళికను కాదని వేరే తన బంధువుల మీద ఇల్లు రిజిస్ట్రేషన్ చేయడంతో ఆమె మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. వీళ్ళిద్దరు కూడా కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. జగ్గయ్యపేటలో జరిగింది ఘటన. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అయితే విషాదం చోటు చేసుకుంది. ప్రియుడు ప్రియురాల మధ్య గొడవ కాస్త ఆమె అనుమానాస్పద మృతికి దారితీసింది. రిలేషన్లో ఉంటున్న ఈ ఇద్దరు కూడా ఈ ఏడాది సహజీవనంలో ఉంటూ కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. శాంతినగర్లో కట్టే ఆ కొత్త ఇంటిని మొదట ప్రవళిక పేరు మీద అగ్రిమెంట్ చేశాడు సుభాష్. కానీ తర్వాత మాట మార్చి ఇంటి నిర్మాణాన్ని తర్వాత తన తల్లి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు. దీంతో ప్రవళిక నొచ్చుకుంది, మనస్తాపం చెందింది. ఆమె బలవన్మరణానికి పాల్పడ్డ తెలుస్తుంది. అయితే ఇది అనుమానాస్పద కేసుగా పోలీసులు అయితే నమోదు చేశారు. ప్రెగ్నెంట్ అయిన ప్రవళికను చంపేసి ఆత్మహత్య నాటకం ఆడుతున్నారంటూ బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. దీంతో ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ఒకసారి మనం చూడొచ్చు. ప్రవళిక బంధువులంతా కూడా అక్కడ చేరుకొని ఈ ఘటనకు సంబంధించి అనేక అనుమానాలు అయితే లేవనెత్తున్నారు. ఒకసారి ఏం జరిగిందో వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ప్రవళిక నా పెళ్లి చేసుకున్నా. చెప్పు, రికార్డ్ చేస్తున్నా. ప్రవళిక నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. నేను తాగి తాళి కట్టలేదు, ఇష్టపడి తాళి కట్టా. నెక్స్ట్ ప్రవళికకి నాకు కొడుకు కూతురు పుట్టాలి. ఇది ఇల్లీగలా లీగల్ అనేది మేము చూసుకుంటాం. ఆమె నాకు ఇష్టం, నాకు ఆమె ఇష్టం. ప్రవళిక నా పెళ్లి చేసుకున్నా. చెప్పు, రికార్డ్ చేస్తున్నా. ప్రవళిక నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. నేను తాగి తాళి కట్టలేదు, ఇష్టపడి తాళి కట్టా. నెక్స్ట్ ప్రవళికకి నాకు కొడుకు కూతురు పుట్టాలి. ఇది ఇల్లీగలా లీగల్ అనేది మేము చూసుకుంటాం. ఆమె నాకు ఇష్టం, నాకు ఆమె ఇష్టం. ప్రవళిక నా పెళ్లి చేసుకున్నా. చెప్పు, రికార్డ్ చేస్తున్నా. ప్రవళిక నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. నేను తాగి తాళి కట్టలేదు, ఇష్టపడి తాళి కట్టా. నెక్స్ట్ ప్రవళికకి నాకు కొడుకు కూతురు పుట్టాలి. ఇది ఇల్లీగలా లీగల్ అనేది మేము చూసుకుంటాం. ఆమె నాకు ఇష్టం, నాకు ఆమె ఇష్టం. ప్రవళిక నా పెళ్లి చేసుకున్నా. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో లివ్ ఇన్ రిలేషన్ ఉద్రిక్తతకు దారితీసింది. ప్రవళిక సుభాష్ ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఏడాదిగా సహజీవనం చేస్తున్న ఇద్దరు తమ ప్రేమ గుర్తుగా తమ కలగా ఒక ఇంటిని నిర్మించుకుందామని ప్లాన్ చేసుకున్నారు. తొలుత ప్రవళిక పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన ఆ ఇల్లును తర్వాత సుభాష్ తన మనసు మార్చుకొని తన తల్లి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడంతో మనస్తాపం చెందిన ప్రవళిక బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఇదంతా నాటకమని, అతనే
ఆత్మహత్య నాటకం ఆడుతున్నారంటూ ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రెగ్నెంట్ అయిన ప్రవళికను చంపాడంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆరోపణ చేస్తున్నారు. దీంతో ఇది అనుమానాస్పద కేసుగా ప్రస్తుతం పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, మా ప్రతినిధి శివాజీ అవుతున్నారు. శివ, జగ్గయ్యపేటలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, మృతురాలి బంధువులు ఏమంటున్నారు? నిర్మిస్తున్న ఇంటి కోసం ఇద్దరి మధ్య గొడవపడ్డ పరిస్థితి కనిపిస్తోంది. ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగింది. ప్రవళిక పీర్ అహ్మద్ పేరిట చెందిన చలమాల సుభాష్ చంద్రబోస్ ఇద్దరు ఏడాదిగా సహజీవనం చేస్తున్నారు. జగ్గయ్యపేట శాంతినగర్ లో కొత్త ఇంటిని ప్రవళిక పేరుతో అగ్రిమెంట్ చేశాడు సుభాష్. అయితే ఇంటి నిర్మాణం పూర్తయ్యాక తన తల్లి పేరుతో రిజిస్ట్రేషన్ చేశాడు సుభాష్. అయితే గొడవ తర్వాత కొత్తగా ఇంట్లో విగత జీవిగా ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది ప్రవళిక. అయితే అనుమానాస్పద బుద్ధిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రవళికను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని చెప్పి మృతురాలి బంధువులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు పోలీసు అధికారులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ సంఘటన గల కారణాలు ఏంటి, సంఘటన ఎందుకు జరిగింది, అసలు వీరి మధ్య ఉన్న విభేదాలు ఏంటి, ఆ సంఘటన జరగడానికి ముందు ఏ రకమైన గొడవలు జరిగాయి, వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా, అసలు ఏమిటి ఈ అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సుదీర్ఘంగా లోతుగా పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఈ కేసులో ఇంకా ఇది నిజంగా ప్రవళిక ఆత్మహత్య చేసుకుందా లేకపోతే చంపి ఫ్యాన్ కి ఎలాంటిస్తున్నారా అనే కోణంలో ముఖ్యంగా పోలీసులు అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతం సుభాష్ ని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తా ఉంది. రామదాస్. రైట్, ఎస్. అయితే హత్య చేసి ఆత్మహత్యగా నాటకం ఆడుతున్నారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. మరి దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారా, అలాంటిది ఏమైనా జరిగిందా? ప్రస్తుతానికైతే పోలీసులు ముందు మృతికి సంబంధించి మాత్రమే లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హత్య ఆత్మహత్య అనే కోణంలోనే పోలీసులు ప్రాథమిక విచారణ చేస్తున్నారు. నిందితుడు ఎవరైతే అనుమానితుడు ఉన్నాడో సుభాష్, అతన్ని అదుపులో తీసుకొని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అతను చెప్పిన సమాచారాన్ని బేస్ చేసుకొని అలాగే పోస్ట్ మార్టం చేస్తే కనుక కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ని బేస్ చేసుకుని కూడా పోలీసు అధికారులు ఆత్మహత్య లేక అనుమానాస్పద మృతి లేకపోతే ఆత్మహత్య హత్య అనే దానికి సంబంధించి కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రామదాస్. రైట్, ఎస్. థ్యాంక్ యూ శివ. సో మొత్తం మీద జగ్గయ్యపేటలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చివరికి ఆమె బలవన్మరణానికి దారితీశాయి. భార్య బలవన్మరణానికి ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన ఇల్లు తొలుత ప్రారంభించే ముందు భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేసి కట్టారు. కట్టిన తర్వాత తల్లి పేరు మీద ఆ ఇంటిని నిర్మించినట్టుగా తల్లి పేరు మీద బదలాయించడంతో గొడవ ప్రారంభమైంది. మనస్తాపం చెందిన భార్య ప్రవళిక బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా తెలిసింది. అదిగో ఆ డాక్యుమెంట్ మనం చూడొచ్చు. ఈ డాక్యుమెంట్ కారణంగానే ఇంకా ఇంటిని తన పేరు మీద నిర్మిస్తానని, తనకు గుర్తుగా నిర్మిస్తానని, ప్రేమకు గుర్తుగా నిర్మిస్తానని చెప్పిన భర్త మాట మార్చి తల్లి పేరు మీద చేయడంతో ఆమె మనస్తాపం చెంది బలవన్మరణాన్ని పాల్పడింది. కాకపోతే ప్రెగ్నెంట్ అయిన ప్రవళికను చంపేసి ఆత్మహత్య నాటకం ఆడుతున్నారంటే ఆమె బంధువులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా క్షణికావేశంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం అనేది క్షణికావేశంలో నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే కేవలం ఆస్తుల కోసమో లేదా ఇతరత్ర కారణాల కోసమో ప్రాణాలు తీసుకోవడం, బలవన్మరణానికి లేదా ఇలాంటి వ్యవహారాలు పాల్పడడం అనేది చాలా బాధాకరం. ఇద్దరు భార్యాభర్తల మధ్య మంచి అవగాహనతో పెళ్లి కాకపోయినా సహజీవనం చేసుకుంటూ వారికి ప్రేమ గుర్తుగా ఒక సొంతింటి కళను సాకారం చేసుకుందామని ఇల్లు నిర్మించుకున్నారు. కానీ అక్కడ చిన్నపాటి తేడా వచ్చింది. ఇద్దరు కూడా అంతా కుటుంబ సభ్యులే, భార్యని కాదని తల్లిని, తల్లిని కాదని భార్యని అన్నట్టుగా ఈ వ్యవహారాలన్నీ కూడా కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపంతోనే ఇలాంటి పరిస్థితులకు దారితీస్తాయి. అంతా కుటుంబమే అంతా ఒకటే అని భావిస్తే ఎలాంటి గొడవలు ఉండవు. కానీ ఇక్కడ తేడాలు వచ్చాయి. ఆ తేడాలే మనస్పర్ధలకు దారితీసి మనస్తాపానికి గురై ఆమె బలవన్మరణం దాకా వెళ్ళింది. నిజంగా ఇది బలవన్మరణమా, మరి వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా చంపి నాటకం ఆడుతున్నాడు, ప్రెగ్నెంట్ అంటూ చెప్తున్నారు. దాంట్లో వాస్తవం ఎంత, పోలీసులు దర్యాప్తులు తేలే అవకాశం ఉంది. ప్రవళిక నా పెళ్ళాం పెళ్లి చేసుకున్నా. చెప్పు, రికార్డ్ చేస్తున్నా. ప్రవళిక నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. నేను తాగి తాళి కట్టలేదు, ఇష్టపడి తాళి కట్టా. నెక్స్ట్ ప్రవళికకి నాకు కొడుకు కూతురు పుట్టాలి. ఇది ఇల్లీగలా లీగల్ అనేది మేము చూసుకుంటాం. ఆమె నాకు ఇష్టం, నాకు ఆమె ఇష్టం. ప్రవళిక నా పెళ్ళాం పెళ్లి చేసుకున్నా.